మీరు ఈ వీడియో క్లిక్ చేశారంటే ఖచ్చితంగా మారేడుమిల్లి వెళ్దామని క్లిక్ చేసి ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఒకవేళ మీరు స్కిప్ చేసి చూసినా, ఒకవేళ ఈ వీడియోని చూడకుండా మీరు వెళ్ళినా ఖచ్చితంగా ఎందుకు వెళ్ళాను మారేడుమిల్లి అని సఫర్ అవుతారు. ఎందుకంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలకుండా వెళ్ళినా మీరు ట్రిప్ అనేది క్లియర్గా బడ్జెట్లో కంప్లీట్ చేసుకోలేరు. అండ్ అంతేకాకుండా అక్కడ వాటర్ ఫాల్స్ ఏ క్లోజ్లో ఉన్నాయో ఏ క్లోజ్లో లేవో అండ్ వెళ్ళాలా వద్దా అని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ అందులో చాలామంది ఏంటంటే నేను రీసెంట్గా అయితే మనం మారేడుమిల్లి గురించి గుడిసె గురించి అయితే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్లో చాలామంది క్లియర్గా స్టార్టింగ్ నుంచి వెళ్ళడానికి ఏమేం ప్లాన్స్ అయితే ఉన్నాయి అంటే మనం బైక్ నుంచి వెళ్ళొచ్చా, కారు నుంచి వెళ్ళొచ్చా, లేదా బస్సు నుంచి వెళ్ళొచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతూ అయితే జరిగిందనమాట. సో వాళ్ళని ఉద్దేశించుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నేను క్లియర్గా చెప్తాను. అలా అని చెప్పేసి ఈ వీడియో ల్యాగ్ చేయకుండా షార్ట్గా చెప్తాను. అలా 3 పార్ట్స్గా డివైడ్ చేసేసి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి అండ్ ఎలా వెళ్ళాలి అది చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెళ్ళాలని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట. మారేడుమిల్లిలో చాలా హిడెన్ ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయి. చాలామంది తెలియకుండా వెళ్ళి సఫర్ అవుతూ ఉంటారు. సో నేనేంటంటే క్లియర్గా వెళ్ళాల్సిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్ట్ 2లో చెప్తాను. పార్ట్ 1లో ఎలా వెళ్ళాలి చెప్తాను. పార్ట్ 3లో వచ్చేసరికి క్లియర్గా ఫుడ్, అకామిడేషన్ ప్రతి దాని గురించి చెప్తాను. మీరు ఏం కన్ఫ్యూజన్ లేకుండా మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు చాలా న్యూస్లో గూగుల్లో ఇలాంటి సెర్చ్ చేసుకుని వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత పేమెంట్ చేసేసి హోటల్స్ ఏవైతే ఉన్నాయో అవి బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోవడం ఇలాంటి చాలా జరుగుతూ ఉన్నాయి. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఎలాంటి జరుగుతూ ఉన్నాయి, కొంచెం జెన్యూన్గా చెప్పండి అని చెప్పేసి. అండ్ ఆ కామెంట్స్ అన్నీ కూడా ఎవరైతే నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, డీటెయిల్స్ కావాలని చెప్పేసి ఎవరైతే కామెంట్ చేశారో అవన్నీ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీరు చూడండి, చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ కామెంట్స్ అండ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ అయితే వచ్చినాయి అనమాట. క్లియర్గా చెప్పండి బ్రదర్, నేను కొంచెం జెన్యూన్గా మీరు ఇస్తున్నారని అర్థమవుతుంది, జెన్యూన్గా చెప్పమని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. స్టార్టింగ్ నుంచి అని ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతున్నారు. నేను ఏంటంటే వెళ్ళాలా వద్దని చెప్పేసి అయితే 2 వీడియోలు చేశాను అనమాట. అవి మీరు చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ స్టార్టింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలన్నారు కాబట్టి నేను క్లియర్గా ఇస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఎంతో టైం తీసుకోను, 5 మినిట్స్లో 6 మినిట్స్లో వీడియో అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా ఉంటే అండ్ పార్ట్ 2 పార్ట్ 3 చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎక్కడ వరకు చూసానంటే కొంచెం నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మారేడుమిల్లి అనేది ఎందుకు అంత టూరిస్ట్ ప్లేస్ అయిందో తెలుసుకుందాం. మారేడుమిల్లి అనేది ఎందుకు అంత టూరిస్ట్ ప్లేస్ అయిందంటే ఫస్ట్ చీప్ అండ్ బెస్ట్లో అనేది మారేడుమిల్లి ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అని చెప్పేసి, గ్రీనరీకి అని చెప్పేసి సపరేట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది, అండ్ ఫోటోషూట్స్కి బాగుంటుంది, అండ్ వెడ్డింగ్ కోసం వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి బాగుంటుంది. అండ్ అంతేకాకుండా గుడిసె హిల్ స్టేషన్ అనేది టాప్ హిల్ స్టేషన్ అనమాట, అది కూడా అక్కడే ఉంటుంది. చాలా ఫేమస్ ప్లేసెస్ అన్నీ కూడా మారేడుమిల్లిలో ఉన్నాయి. అండ్ తక్కువలో మన లోకల్ ఏరియా వాళ్ళు వెళ్ళడానికి ఈజీగా బడ్జెట్లో ఉంటుంది కాబట్టి చాలామంది వెళ్తూ ఉంటారు. సో అది మెయిన్ రీజన్. అండ్ అంతేకాకుండా ఈ మారేడుమిల్లి ఖచ్చితంగా వెళ్ళాలి అనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో భద్రాచలం, రైట్ సైడ్లో రాజమండ్రి ఉంటుంది అనమాట, సెంటర్లో మారేడుమిల్లి ఉంటుంది. ఈ 3 విజిట్ చేయడానికి ఒక రోజు లేదా 2 రోజులు 3 రోజులు ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఈ 3 అనేది మెయిన్ ఫేమస్ ప్లేసెస్. రాజమండ్రి చాలామంది వెళ్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా భద్రాచలం చాలామంది వెళ్తూ ఉంటారు. అండ్ పాపికొండలు ఇవన్నీ కూడా ఈ సరౌండింగ్స్లో ఉంటాయి. మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియా సరౌండింగ్స్లో ఉంటాయి. అండ్ రీసెంట్గా పుష్ప మూవీ ద్వారా చాలా పాపులర్ అయింది మారేడుమిల్లి. అండ్ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటనేది క్లియర్గా తెలుసుకుందాం. తర్వాత ప్లేసెస్ టు విజిట్ అన్నీ తెలుసుకుందాం. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్గా ఇస్తాను. స్టార్టింగ్ వచ్చేసరికి మనం మారేడుమిల్లి వెళ్ళాలంటే మనకి 2 దారులు ఉన్నాయి అనమాట. ఒకటి మనం అయితే భద్రాచలం నుంచి వెళ్ళొచ్చు, లేదా రాజమండ్రి నుంచి వెళ్ళొచ్చు. నేనేం చెప్తానంటే మీరు ఓన్ వెహికల్లో వస్తే ఎటు నుంచైనా రావచ్చు. కానీ ఒకవేళ బైక్స్ కానీ కార్ కానీ రెంటల్లో తీసుకోవాలనుకున్నా, లేదా బస్సెస్లో నుంచి రావాలనుకున్నా మ్యాక్సిమం మీరు రాజమండ్రి నుంచి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే రాజమండ్రిలో మీకు రెంటల్లో బైక్స్, కార్స్ దొరుకుతాయి. అండ్ లేదా బస్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా మధ్యలో కొన్ని వాటర్ ఫాల్స్ ఎక్కువ మనకి రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడే కొన్ని ప్లేసెస్ బాగుంటాయి అనమాట. సో మ్యాక్సిమం వెళ్ళేవాళ్ళు అయితే రాజమండ్రి నుంచి రావడానికి అయితే చూసుకోండి. రాజమండ్రి వచ్చిన తర్వాత మారేడుమిల్లి కంప్లీట్ చేసుకుని అప్పుడు భద్రాచలం మీద నుంచి మళ్ళీ మీ సరౌండింగ్స్లో వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే అలా చూసుకోండి. అండ్ ఫర్దర్గా మీకేమన్నా డౌట్స్ వస్తే నన్ను వాట్సాప్ గ్రూప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్లో కాంటాక్ట్ అవ్వాలంటే నేను గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. చాలామంది జాయిన్ అయిన ఉన్నారు, చాలామంది డౌట్ పర్సనల్గా అడగాలనుకున్న వాళ్ళు అడగొచ్చు. యూట్యూబ్లో అయితే కొంచెం ప్రైవసీ పరంగా అడగలేకపోతే పర్సనల్గా అడగాలంటే మీరు వాట్సాప్లో జాయిన్ అయ్యి అడగొచ్చు. వాట్సాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ మారేడుమిల్లి అనేది మనం చెప్పే కదా 2 వేస్లో వెళ్ళొచ్చని. మెయిన్గా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే రాజమండ్రి నుంచి మీరు బయలుదేరిన తర్వాత ఐదర్ మీరు
ఈ రాజమండ్రి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బస్సులో నుంచైనా, ఫ్లైట్ నుంచైనా, ట్రైన్ నుంచైనా ఎక్కడికైనా రాజమండ్రి వచ్చేయచ్చు. రాజమండ్రి వచ్చిన తర్వాత మీరు అయితే ఆన్ రోడ్లో మీరు ఓన్ వెహికల్స్తో వెళ్ళచ్చు, లేదా బస్ అనేది ఫెసిలిటీ అన్నది అనమాట, అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ బస్ రావాలంటే మీకు రాజమండ్రి బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్ నెంబర్ 10లో మీకు మారేడుమిల్లికి సంబంధించిన బస్సులు అనేవి అవైలబుల్గా ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కౌంటర్లో ఒకసారి చెక్ చేసుకుని క్లియర్గా మీరు అనేది బస్ ఎక్కొచ్చు, ప్రాబ్లం లేదు బస్ కోసం వచ్చే వాళ్ళకైతే. అండ్ అక్కడ నుంచి కూడా రిటర్న్ వస్తాక కూడా నైట్ ఎర్లీ మీరు ఎర్లీగా కొంచెం మీరు వెకేట్ చేసేసుకుంటే నైట్ కూడా మీరు 8 PM లోపల కూడా మీకు బస్సెస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. మీరు రాజమండ్రి వచ్చేసి 8 PM నుంచి మీరు మారేడుమిల్లిలో స్టార్ట్ చేసిన రాజమండ్రి వచ్చేసరికి మీకు 10 అవ్వకముందు రాజమండ్రి వచ్చేస్తారు. అక్కడ నుంచి మీకు మేజర్ సిటీ కాబట్టి రాజమండ్రి, అక్కడ నుంచి మీరు ఫర్దర్గా ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు. సో వెళ్ళడానికి రావడానికి అయితే ఇన్ఫర్మేషన్ అనేది అనుకుంటున్నాను. బస్సెస్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు యూస్ చేసుకోవచ్చు. లేదా మీరు పబ్లిక్ కానీ లైక్ మీరు ఏమన్నా ట్రాన్స్పోర్ట్ ఏమన్నా వాడుకోవాలనుకుంటే ఆ ట్రాన్స్పోర్ట్స్ కూడా అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. కార్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. లేదా మీరు రెంటల్ తీసుకుంటే రెంటల్ కూడా అవైలబుల్ ఉంటాయి, అవన్నీ చూస్ చేసుకోవచ్చు. అండ్ ప్లేసెస్ టు కవర్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అనేది కొంచెం ల్యాగ్ అవ్వకుండా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మీరు వెళ్ళి వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఎన్ని వేలో వెళ్ళడానికి మనకి మనం వెళ్ళాలంటే ఎన్ని వేస్ ఉన్నాయి అన్నీ చెప్పాను. అండ్ అంతేకాకుండా అక్కడ ప్లేసెస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటే వెళ్ళడానికి మెయిన్ రీజన్ చెప్పాను. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా నేను పార్ట్ 2లో అనేది అక్కడ ప్లేసెస్ ఏమేమి చూడాలనేది క్లియర్గా చెప్తాను. పార్ట్ 2 అనేది నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు పార్ట్ 2 ఫాలో అవ్వచ్చు. నేను వెంటనే అప్లోడ్ చేస్తాను. సో దానికోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లేదా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. మరి చెప్తున్నా, ఈ ఛానల్ అనేది జెన్యూన్గా టూరిస్ట్ కోసం అనేది చెప్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.